మూడ్ స్వింగ్స్. ఈ వర్డ్ వినగానే మనందరికీ చాలామంది ఫస్ట్ అమ్మాయిలు గుర్తొస్తారు. అది కూడా ఇంకా మనకి పీరియడ్స్ టైంలో. సో ఇలాంటి టైంలోనే మూడ్ స్వింగ్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. మూడ్ స్వింగ్స్ రావడానికి అసలు కారణాలు అవసరం లేదు. సో మన హెల్త్ కూడా దానికి ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. లైక్ అంటే పీరియడ్స్ అప్పుడే కాదు, మన శరీరంలో ఉన్న విటమిన్స్ లోపించడం వల్ల, మెయిన్గా కొన్ని విటమిన్స్ ఉన్నాయి, వీటి లోపం వల్ల అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా దాంట్లో 2 ఐటమ్స్, జింక్, విటమిన్ సి. ఇవి 2 కానీ లోపించాయంటే మనకి చాలా రకాల మూడ్ స్వింగ్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే మర్చిపోతున్నాం, మతిమరుపు వస్తుంది, అండ్ అలాగే ఏమన్నా పని చేసినప్పుడు చేయాల్సినవి గుర్తుండకపోవటం. సో ఇట్లా చిన్న చిన్నవన్నీ, ఏమన్నా వస్తువు ఎక్కడన్నా పెడితే దాని గురించి మర్చిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన బాడీలో జింక్ లోపించడం వల్ల జరుగుతుంది. సో ఈ జింక్ అనే విటమిన్ ఎందులో ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ జింక్ విటమిన్ అనేది గుడ్లు, కోకోవా, పుట్టగొడుగులు, చిక్కుడు గింజలు ఇలాంటి వాటిల్లో అధికంగా ఉంటుంది. సో మనం తినే ఆహారంలో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా సరే ఇలాంటి ఫుడ్ కనుక మనం తీసుకున్నామంటే విటమిన్ జింక్ అనేది మన బాడీకి అందుతుంది. సో మతిమరుపు ఇలాంటివన్నీ కూడా మనం వాటిని బ్రేక్ చేయొచ్చు అనమాట. సో మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. సో కంపల్సరీగా మీ ఫుడ్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి కనుక మన శరీరంలో లోపిస్తే డోపమైన్ స్థాయి తగ్గిపోతుంది. అంటే ఎలాంటి పని చేసినా సరే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మంచి డ్రెస్ కొనుక్కున్నా సరే ఏదో ఒకటి కామెంట్ చేయటం, ఎవరన్నా ఏదన్నా చెప్పినా సరే దానికి మనం మంచిగా రియాక్ట్ అవ్వలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా విటమిన్ల లోపం వల్ల కూడా జరుగుతాయంటే మీరు నమ్ముతారా? ఎస్, బట్ జరుగుతాయి. సో విటమిన్ సి అనేది ఎందులో ఉంటుంది, అవి మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి అనేది నిమ్మకాయ, నారింజ, బత్తాయి లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఫ్రూట్స్. అండ్ అలాగే వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి లాంటి వెజిటేబుల్స్లో ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఇలాంటి వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి. సో మన డోపమైన్ స్థాయి అనేది కంట్రోల్లో ఉండడానికి, అంటే మనకి ఎంత కావాలో అంత ఉండడానికి ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల పాసిబుల్ అవుతుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం హ్యాపీగా ఉండడానికి, మన మూడ్ స్వింగ్స్ మారకుండా ఉండడానికి ఇలాంటి వెజిటేబుల్స్, విటమిన్ సి అండ్ జింక్ ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.